దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 313. బానుని ఏడిపిస్తున్న విజయ్, క్రాంతి. బోల్తా పడ్డ ఈశ్వర్, జెస్సీ. అసలు ఈశ్వర్, జెస్సీ విషయంలో ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. విజయ్, క్రాంతి కలిసి బానుని భయపెట్టిస్తుంటారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మా చెల్లెలకి స్నేహితురాలివి అయితే ఊరుకోవాలా అని ఈసారి విజయ్ కూడా యాక్టింగ్ మొదలు పెడతాడు. విజయ్ మాటలకి బాను ఇంకా భయపడుతుంటుంది. నిన్ను ఇంతగా కొట్టించి హాస్పిటల్ బెడ్ ఎక్కించిన ఈ బానుని వదిలిపెట్టకూడదు అన్నయ్య. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తగ్గిన శిక్ష పడేలా చేయాలి అంటుంది క్రాంతి. ఎస్ క్రాంతి, నువ్వు చెప్పింది కరెక్టే. పోలీస్ శిక్ష పడితేనే నీ స్నేహితురాలు కరెక్ట్ దారిలోకి వస్తుంది అంటాడు విజయ్ బానుని సీరియస్గా చూస్తూ. అమ్మో ప్లీజ్ విజయ్, అంత మాట అనుకో. కావాలంటే ఈ హాస్పిటల్ ఖర్చంతా నేను పెట్టుకుంటాను అని అంటుంది. హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటావేమో కానీ నా దెబ్బల బాధని నువ్వు అనుభవించలేవు కదా అంటాడు విజయ్. అనుభవించలేను, కానీ పోలీస్ కంప్లైంట్ మాత్రం వద్దు విజయ్. మాది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పోలీస్ కంప్లైంట్ అంటే శిక్షతో పాటు డబ్బులు కూడా పెట్టాలి. మా అమ్మ నాన్న దగ్గర అంత స్తోమత లేదు. ప్లీజ్ అని భయంతో రిక్వెస్ట్ చేస్తుంటుంది. తన రిక్వెస్ట్ని అసలు యాక్సెప్ట్ చేయకన్నయ్య. తనకు తగ్గిన బుద్ధి రావాలంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే అంటుంది క్రాంతి. క్రాంతి అలా అనేసరికి బాను మళ్ళీ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. బాబోయ్, తను మళ్ళీ కుళాయి తిప్పింది క్రాంతి. పాపం, ఇక తన్ని ఏడిపించింది చాలే కానీ వదిలే అని అంటాడు విజయ్ కాస్త నవ్వుతూ. ఏడిపించడం అనగానే బాను ఆశ్చర్యంగా క్రాంతి వైపు చూస్తుంటే క్రాంతి నవ్వుతూ బానుని హక్ చేసుకుని, పిచ్చి మొహమ, నీ మీద ఎంత కోపంగా ఉన్నా పోలీస్ కంప్లైంట్ వరకు నేనెందుకు వెళ్తాను? ఏదో నిన్ను ఆట పట్టిస్తూ ఏడిపించాలని ఇలా అన్నాను అని అంటుంది. స్నేహితురాలి మాటలకు బాను సంతోషంతో నవ్వుతూ మళ్ళీ అంతలోనే క్రాంతి మీద కోపం తెచ్చుకుంటూ, పోవే అంటూ క్రాంతిని వెనక్కి నెట్టి, కాసేపట్లోనే నన్ను ఎంత భయపెట్టించావే, పైగా నీకు సపోర్టుగా మీ అన్నయ్య కూడా అని విజయ్ని కూడా కాస్త కోపంగా చూసి, అంతేలే, ఎంతైనా మీ అన్న చెల్లి ఇద్దరు ఒకటి కదా అని అంటుంది. ఆ మాటలు వింటూ సూర్య లోపలికొచ్చి, ఏంటి బాను, ఈ అన్న చెల్లి ఇద్దరు నిన్ను ఏడిపిస్తున్నారా అని అడుగుతాడు. అవునన్నయ్య, పోలీస్ కంప్లైంట్ శిక్ష అంటూ ఏదేదో మాట్లాడి కాసేపట్లోనే నాకు వణుకు పుట్టించారు అని కంప్లైంట్ లాగా చెప్తుంది బాను. ఈ క్రాంతికి బాగా ఎక్కువ అవుతుంది అంటూ సూర్య తన చెవు పట్టుకొని పిండుతుంటాడు. అబ్బా సూర్య, నొప్పిగా ఉంది అంటూ క్రాంతి ఇబ్బంది పడుతుంటే, అది అన్నయ్య, తనకు అలాగే కావాలి అంటుంది బాను క్రాంతి వైపు చిరుకోపంగా చూస్తూ. ఓహో, అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారా అంటాడు విజయ్. అంతే కదా మరి అంటూ సూర్య ఇంకా క్రాంతి చెవు పిండుతుంటే, వదులు సూర్య, నొప్పిగా ఉంది అంటూ క్రాంతి బలవంతంగా చెవి మీద నుండి సూర్య చెయ్యి తీసి పట్టుకొని, సారీ అమ్మడు, ఇక నేను నిన్ను ఏమి అనను, ఓకేనా అంటుంది క్రాంతి బాను వైపు కొంచెం కోపంగా చూస్తూ. బాను నవ్వుతూ క్రాంతిని హక్ చేసుకుని, నిజంగా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అని అంటుంది. వాళ్ళ స్నేహానికి క్రాంతి కూడా నవ్వుతుంటే క్రాంతిని హక్ చేసుకొని కనిపిస్తున్న బాను మొహం వైపు విజయ్ ఆరాధన భావంతో చూస్తుంటాడు. బాను మాత్రం ఇంకా విజయ్ ప్రేమని గుర్తించలేకపోతుంటుంది. ఇలా కొద్దిసేపు బాను వాళ్ళతోనే ఉండి, మా అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు, ఇక నేను వెళ్తాను క్రాంతి, మళ్ళీ కలుద్దాం విజయ్ అని, బాయ్ అన్నయ్య అని సూర్యకి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యూ చీటింగ్ అన్నయ్య,
భానుని ప్రేమిస్తున్న విషయం నాకు చెప్పకుండా నన్ను మోసం చేశావు కదా అంటుంది క్రాంతి వాళ్ళ అన్న మీద కోపం తెచ్చుకుంటూ. ఆ విషయం క్రాంతికి తెలియడం విజయ్ ఆశ్చర్యం చూస్తూ అది అదేమి లేదమ్మా అంటాడు తడబడుతూ. నీ ప్రేమ గురించి అమ్మా నాన్న నాకు చెప్పారు కానీ ఇంక నీ తడబాటు వదిలేయ్ అంటుంది క్రాంతి. దాంతో విజయ్ ఇబ్బందిగా ఇంకేమీ మాట్లాడలేకపోతుంటాడు. నువ్వు భానుని ప్రేమిస్తున్న విషయం భానుకి చెప్పాల్సింది విజయ్ అంటాడు సూర్య. అమ్మో, అలా చెప్పాలంటే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందేమోనని భయం అంటాడు విజయ్. పోనీ నీ విషయం భాను దగ్గర నేను చెప్పనా అన్నయ్య అని అడుగుతుంది క్రాంతి. అలా అసలే వద్దు క్రాంతి, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారనుకుంటా. తన వల్ల తప్పు జరిగిందని తెలిసి నా దగ్గరికి ఇలా వచ్చింది కానీ నా మీద అభిమానంతో కాదు. ఒకవేళ నా మనసులో ఉన్న మాటను తనకు చెప్పినా తను కాదు అంటే నేను అసలే భరించలేను అంటాడు విజయ్. అలా అని ఈ విషయం చెప్పకుండా ఎన్నాళ్ళుంటావన్నయ్యా అని అడుగుతుంది క్రాంతి. నా గురించి తనకు తెలిసింది ఇప్పుడే కదా, కొన్ని రోజులు పోనివ్వండి, తర్వాత చూద్దాం అంటాడు విజయ్. ఆ మాటలు వింటూ కళ్యాణ్ మైథిలి లోపలికొస్తారు. విజయ్ చెప్పేది కరెక్ట్. ముందు భాను విజయ్కి దగ్గరైతే విజయ్ అంటే ఏంటో భాను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత విషయం చెప్తే భాను ఒప్పుకోవచ్చు అంటాడు కళ్యాణ్. అవును సార్, నేను అదే అనుకుంటున్నాను అంటాడు విజయ్. తొందరలో మీరిద్దరు ఒకటి కావాలని కోరుకుంటున్నాను విజయ్ అంటుంది మైథిలి. థ్యాంక్ యూ వదినా అంటాడు విజయ్ నవ్వుతూ. ఇక తర్వాత మోహన్ దంపతులు అర్జున్ దంపతులు కూడా వచ్చి విజయ్ని చూసి వెళ్తారు. అమెరికా నుంచి ఆర్య సాక్షి కూడా విజయ్కి ఫోన్ చేసి బాగోగులు కనుక్కుంటారు. విజయ్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు భాను డైలీ వస్తూ వెళ్తూ ఉండేది. ఇలా రోజులు గడిచి విజయ్ కాస్త కోలుకొని ఇంటికి చేరుకుంటాడు. జెస్సీ గెస్ట్ హౌస్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా మేడం మేడం అంటూ ఈశ్వర్ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఈశ్వర్ రావటం జెస్సీ చిరాగ్గా చూస్తూ ఏమైంది, ఎవరో రౌడీలు తరుముతున్నట్టు అలా వస్తున్నావేంటి అని అడుగుతుంది. రౌడీలు తరిమితే రావటం కాదు, సంతోషంతో వస్తున్నాను అని అంటాడు. ఎందుకో అంత సంతోషం అని అడుగుతుంది జెస్సీ. నేను క్రాంతితోనూ తమరు సూర్యతోనూ గడపాలి అనుకున్నాం కదా, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మంచి అవకాశం వచ్చింది అంటాడు ఈశ్వర్. ఏంటి ఆ అవకాశం అని అడిగింది జెస్సీ ఆశగా చూస్తూ. ఆ సూర్య కంపెనీలో జాయిన్ అయ్యాక మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడంట. ఆ సందర్భంగా సూర్య క్రాంతి కలిసి ఇవాళ సాయంత్రం స్టాఫ్ అందరికీ స్టార్ హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇవ్వబోతున్నారు అని నవ్వుతూ చెప్తాడు. ఏడ్చినట్టే ఉంది. ప్లాన్ ఇంప్లిమెంట్ అని చెప్పి వారికి సంబంధించిన గుడ్ న్యూస్ నాకు చెప్తావేంటి అని అడుగుతుంది విసుగు తెచ్చుకుంటూ. అబ్బా మేడం, మీలో ఈ తొందరపాటి నాకు నచ్చంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ పార్టీలో వాళ్ళకి తెలియకుండా మనం జాయిన్ అవ్వాలి. సూర్యకి క్రాంతికి తెలియకుండా వాళ్ళు తాగే డ్రింక్లో డేటింగ్ డ్రగ్ కలపాలి. దాంతో వాళ్ళు ఆ మూడులోకి వెళ్ళిపోతారు. ఇకప్పుడు నేను క్రాంతిని, మీరు సూర్యని రూమ్లోకి తీసుకువెళ్ళాలి. ఇక ఆ తర్వాత అని ఈశ్వర్ చెప్పబోతుంటే ఇక ఏమి చెప్పొద్దు, నాకు పూర్తిగా అర్థమైంది అని అంటుంది జెస్సీ సంతోషపడుతూ. అర్థమైంది కదా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి ఎప్పటికీ రాకపోవచ్చు. అందుకని ఈరోజు వచ్చే ఛాన్స్ని మనకు అనుగుణంగా మార్చుకుందాం అని అంటాడు. ఓకే డన్ అంటుంది జెస్సీ. అనుకున్నట్టుగానే ఆ రోజు నైట్ స్టార్ హోటల్లో సూర్య క్రాంతి కలిసి స్టాఫ్ అందరికీ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. పార్టీ కోలాహలంగా ఉంది. ఫేసులు కనపడకుండా ఈశ్వర్ టోపీ పెట్టుకొని జెస్సీ స్కార్ప్ కట్టుకొని ఆ పార్టీలోకి ఎంటర్ అయ్యారు.
ఆ గుంపుల్లో కలిసిపోయి సూర్యని క్రాంతిని చూస్తున్నారు. సూర్య జెంట్స్ స్టాప్తోనూ క్రాంతి లేడీ స్టాప్తోనూ కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారు. స్టాప్కి ఏమేమి కావాలో అడిగి మరీ సర్వ్ చేయిస్తున్నారు. చూశారు కదా మేడం, ఇద్దరు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో అంటాడు ఈశ్వర్. ఆ సంతోషాలన్నీ కాసేపట్లో ఆవిరి కాబోతున్నాయి కదా ఈశ్వర్ అంటుంది జెస్సీ సూర్యాని క్రాంతిని కసిగా చూస్తూ. క్రాంతి నవ్వుతూ మీకేం కావాలో అది ఆర్డర్ చేసుకుని కడుపు నిండా తినండి అని చెప్తుంటే, మాకు బాగానే మర్యాదలు చేస్తున్నారు కానీ మీరు ఏమీ తీసుకోవడం లేదేంటి మేడం అని అడిగింది ఒక లేడీ ఎంప్లాయ్. క్రాంతి ఏదో చెప్పబోతుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పక్కకి వెళ్ళి ఆ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఈశ్వర్ ఎవరికీ తెలియకుండా షర్ట్ ప్యాకెట్ల నుంచి డ్రగ్ తీసి, ఇదిగోండి మేడం ఆ డ్రగ్. ఈ డ్రగ్ వాళ్ళు తాగే డ్రింకులో కలిపితే చాలు, ఇక వాళ్ళు మన చేతికి దక్కినట్టే అంటాడు. కానీ ఈ డ్రగ్ వాళ్ళ వరకు ఎలా చేరుతుంది అని అడుగుతుంది జెస్సీ. ఇక్కడ నాకు తెలిసిన వెయిటర్ ఉన్నాడు, అదంతా నేను చూసుకుంటానులే. కానీ మన పని అయ్యే వరకు మన మొహాలు వాళ్ళకి కనిపించకుండా ఉంటే బెటర్ అంటాడు. ఓకే అని చెప్పి మొహానికి కట్టుకున్న స్కార్ప్ని సరిచేసుకుంది. కానీ ఇంకొక విషయం, మనం కూడా ఈ డ్రగ్ కలిపిన డ్రింక్ తీసుకుందాం మేడం అంటాడు ఈశ్వర్. చీచీ మనకెందుకు అంటుంది జెస్సీ. ఎందుకు అంటారేంటి, వాళ్ళు మాత్రమే కోరికలతో రెచ్చిపోవడం కాదు, మనము కూడా కోరికలతో రెచ్చిపోతేనే మనం అనుకున్నది ఫుల్గా సాధించినట్టు అంటాడు ఈశ్వర్. అంతేనంటావా అని అంటుంది జెస్సీ. వాళ్ళతో మనం సంతోషంగా గడపాలంటే మనం కూడా ఈ డ్రగ్ తీసుకుంటే బెటర్ మేడం, నేను చెప్పేది వినండి అంటాడు ఈశ్వర్. సరే అయితే త్వరగా కానివ్వు, ఆ మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటుంది జెస్సీ. ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి ఆ డ్రగ్ పాకెట్లో పెట్టుకొని ఈశ్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వారికి తెలిసిన వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రగ్ ఇచ్చి, అదిగో నేను చెప్పింది వాళ్ళ గురించే అంటూ సూర్యాని క్రాంతిని చూపిస్తాడు. అర్థమైంది, కాసేపట్లో ఈ డ్రగ్ కలిపిన డ్రింక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అంటాడు వెయిటర్. వారికి మాత్రమే కాదు, మాకు కూడా 2 గ్లాసులు కలిపివ్వు అంటాడు. మీకెందుకు అని అడుగుతాడు వెయిటర్. ఎందుకో చెప్తేనే ఇస్తావా లేకపోతే ఇవ్వవా అని అడుగుతాడు ఈశ్వర్. ఎందుకు ఇవ్వను, మీరిచ్చే డబ్బులకి ఆశపడి ఇస్తాను అంటూ 2 గ్లాసులో ఆ డ్రగ్ కలిపి ఈశ్వర్కి ఇస్తాడు. హమ్మయ్యా అని అనుకొని ఈశ్వర్ 2 జ్యూస్ గ్లాసెస్ పట్టుకొని జెస్సీ దగ్గరికి వెళ్తాడు. వచ్చావా, డ్రగ్ వాళ్ళకి అందేలా చూడటం ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది జెస్సీ. మనం అనుకున్నట్టుగానే అంతా జరిగిపోతుంది, ముందు మీరు ఈ డ్రింక్ తీసుకోండి అంటూ జెస్సీకి డ్రింక్ అందించాడు. అలా ఈశ్వర్ జెస్సీ ఆ డ్రింక్ తాగుతుంటారు. కొన్ని గంటలు గడిచి తెల్లవారుతుండగా ఈశ్వర్ జెస్సీ రూములో దుప్పటి ముసుగులో బట్టలు లేకుండా ఒకరికొకరు హగ్ చేసుకొని పడుకొని నిద్రపోతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు ఏం జరిగి ఉంటుంది, ఈశ్వర్ జెస్సీ ఒకే బెడ్ మీద అలా ఎందుకు ఉన్నారు? ఆసక్తికరమైన సన్నివేశాలతో అద్భుతంగా సాగుతున్న కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.